భోజనం ఏర్పాటు ఉంటుంది. సాయంకాలము రేపు అమ్మవారి సన్నిధిలో 1,00,000 పుష్పార్చన, అద్భుతమైనటువంటి 1,00,000 పుష్పార్చన పూజా కైంకర్యము నిర్వహించడం జరుగుతూ ఉంది. మీకు తోచినన్ని ఏ పుష్పాలు అందుబాటులో ఉంటే ఆ పుష్పాలు, మేధా దక్షిణామూర్తి మరియు సరస్వతి పూజ, అదేవిధంగా 1,00,000 పుష్పార్చన. మేధా దక్షిణామూర్తి సరస్వతి పూజ అంటే చిన్నపిల్లలను తీసుకొచ్చే పూజా కార్యక్రమం కాదమ్మా. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఈ చండీ యాగం అంటేనే మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి కనుక సరస్వతి స్వరూపంలో అమ్మవారికి పూజా కైంకర్యము, అదేవిధంగా 1,00,000 పుష్పార్చన పూజా కైంకర్యము నిర్వహించబోతున్నాం. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా ఎన్ని అయినా పుష్పాలు తీసుకురావచ్చు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 11 తర్వాత పారాయణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము మళ్ళీ ఈ రోజు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా లలితా పారాయణము ఉంటుంది. ఈ లలితా పారాయణం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని చేయాలి, మరి అసలు ఈ లలితా పారాయణం చేయడం ఏ విధంగా అయింది, మొట్టమొదలు ఈ లలితా పారాయణం ఎక్కడ పుట్టింది, అసలు ఈ లలితా పారాయణం చేయాలనే సంకల్పం ఎవరికి వచ్చింది, అసలు లలితా పారాయణం సృష్టికర్త ఎవరు అనే విషయాలన్నీ కూడా ఎల్లుండి మనకి సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం రోజున సామూహిక మహిళలందరి చేత విశేషమైనటువంటి కుంకుమార్చన పూజా కైంకర్యం ఉంటుంది. మరి ఆ రోజున కాస్త ప్రశాంతంగా ఉంటాం. అమ్మవారి పూజా కైంకర్యం అయిన తర్వాత విషయాన్ని తెలుసుకునే అవకాశం, సమయం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా కాలాతీతం అయ్యింది. 4 గంటలకు 5 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈ రోజు ఈ కార్యక్రమం కాసేపు అమ్మవారి భజన చెప్పి, తీర్థ ప్రసాదం పెట్టి, అల్పాహారం పెట్టి అమ్మవారు ఆశీర్వదించి పంపిస్తారు.